వెలుగొండ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు కేటాయించి సాగు, తాగునీరు అందించి వలస నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్ చేశారు. సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో జిల్లా రైతు సంఘం నాయకుడు కాకు వెంకటయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనదని, ప్రకాశం జిల్లాలోని 33 మండలాలతో పాటు నెల్లూరు జిల్లాలో 4 మండలాలు, కడప జిల్లాలో 3 మండలాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే ప్రాజెక్టు అని తెలిపారు. అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగడం లేదని, అందువల్ల ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. అంతేకాకుండా వలసలు సైతం ఆగిపోతాయన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు మారుతున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటే వెలుగొండ సాధ్యమవుతుందని చెప్పారు. ఉదయగిరిలో రైతు సంఘం తరపున నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని నాయకులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోడే రమణయ్య, సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్, జనసేన నాయకులు కాశీ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దాదాపు ఈనాటికి ఒక 30 సంవత్సరాల క్రితం చేశారు. ఆ దిశగానే కొంత డబ్బులు కూడా శాసనసభ సమావేశాలలో బడ్జెట్ కేటాయించారు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు పాలకులు, ప్రభుత్వాలు ఒకదాని మీద ఒకటి మారుతూనే వస్తున్నాయి తప్ప ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు యొక్క ఆ ప్రాజెక్టు యొక్క ఆశయం ప్రకాశం జిల్లాలో లక్షలాది ఎకరాల ప్రజలకు తాగునీరు, లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు, అలాగే నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి, అదేవిధంగా రాపూరు, ఆత్మకూరు, కడప జిల్లాలో దిగు ప్రాంతమైన బద్వేలి, మొత్తం వీటన్నింటికి కూడా నిలయమైనటువంటిది వెలుగొండ రిజర్వాయర్. మరి ఆ వెలుగొండ రిజర్వాయర్లో నుంచి అంతర్భాగమైనటువంటి సీతారాం సాగరు, అదేవిధంగా బ్రహ్మసాగరు, ఇలాంటి ప్రాజెక్టులకి మొత్తం నత్తనడకనే అటవ బండ మీద ఎక్కినటువంటి పరిస్థితి అయింది. ఎన్నికల వాగ్దానాలు కానీ మిగిలిపోయిన పరిస్థితి, అసలు ప్రాజెక్టు పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈనాటికి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏ రాజకీయ పార్టీలు చూసినా, ఏ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చూసినా నిమ్మకు నీరెత్తినట్లుగా ఆ ప్రాజెక్టుల పట్ల మరి పట్టించుకోకపోవటం అనేటువంటిది చాలా శోచనీయంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే లక్షలాది మంది ప్రజలు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు బతుకుదెరువు లేక, ఉపాధి లేక ఎక్కడ చూసినా వలసపోయేటువంటి పరిస్థితి ప్రకాశం, ఉదయగిరి, నెల్లూరు పై ప్రాంతమైనటువంటి రాపూరు, ఆత్మకూరు, బద్వేలి ప్రాంతం మొత్తం కూడా ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఈ ప్రాంత ప్రజలే అక్కడ ఉప్పర్ తట్టగా నుంచి హోటల్లో ఆకులు ఎత్తేసేటువంటి పనులు దాకా బతుకులు జీవుడని చెప్పి జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అయితే వెలుగొండను తీసుకొచ్చాడో ఈ రోజుకి కూడా ఇదే వాళ్ళ అల్లుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలో ఉన్నాడు, అనేక వాగ్దానాలు చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ఉదయగిరికి వచ్చినటువంటి సందర్భంలో కూడా అయ్యా నేను పెద్దిరెడ్డిపల్లి పూర్తి చేస్తా, వెలుగొండకు నిద్రిస్తానని చెప్పినటువంటి పరిస్థితి కూడా జరిగింది. అందులోనూ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన మొత్తం వెలుగొండలో భాగమైనటువంటి సీతారాం సాగర్కి 800 కోట్ల రూపాయలు జలయజ్ఞంలో భాగంగా ఆయన ఆ రోజు బడ్జెట్లు ఇవ్వటం జరిగింది. అది తప్ప ఈనాటికి ఎలాంటి ఒక్క పైసా కూడా లేదు. కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలు అయితే కానీ అది పూర్తవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సీనియరు గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకోబడినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అది సాధ్యమవుతుందని చెప్పి కూడా అఖిలపక్ష రైతు సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పద్ధతిలో ఆ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, అదే ఉదయగిరి తాలూకాలో ఉండబడిన ఎమ్మెల్యే కానీ, బద్వేలి ఎమ్మెల్యే కానీ ఉదయగిరి తాలూకాలో నీటి వినియోగం పట్ల, నీటి సామర్థ్యాల పట్ల విషయం తెలిసినటువంటి
మహనీయులు రామనారాయణ రెడ్డి గారు కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, గొప్ప ఇరిగేషన్లో పనిచేసినటువంటి మినిస్టర్లు కూడా ఉన్నారు, విషయం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఈనాటికైనా సరే రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టుకు 4,000 కోట్ల రూపాయలని కేటాయించి ఆ దిశగా లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, అదే పద్ధతిలో వలసలు నివారణ చేసి మీరు ప్రజల మన్ననలు పొందగలుగుతారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితి కానీ జరగకపోతే మాత్రం మిమ్మల్ని ఏదైతే మంచి మనసుతోటి మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు వారు ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. ఆ పరిస్థితిని రానియకుండా వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ, అందుకని రైతు సంఘం తరఫున రేపు అనగా ఉదయం ఆదివారం 10 గంటలకి ఉదయగిరిలోని క్రిసెంట్ స్కూల్ నందు అఖిలపక్ష రైతు సంఘాల తరఫున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దీనిని అందరూ రైతులు, రైతు సంఘం నాయకులు, కార్మిక నాయకులు, మేధావులు, విజ్ఞానవంతులు అందరూ కూడా హాజరయ్యి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో తమ అభిప్రాయాలని వెల్లబుచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904 71476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.